నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్లో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో ఎంత రచ్చ జరిగిందో మనందరం చూసాం. నిజంగానే మరి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సెంటిమెంట్గా, ఎంతో అంటే భక్తి పారవశ్యాలతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రోజుల తరబడి వెయిట్ చేస్తూ ఉంటారు ఆయన దర్శనార్థం కోసం. డబ్బున్నోళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టుకుని చూస్తారు, లేని వాళ్ళు ఫ్రీ దర్శనంలోనే, సర్వదర్శనంలోనే దాదాపు 48 గంటలు కూడా ఉండి వెయిట్ చేసి మరీ దర్శించుకునే పరిస్థితి ఉంది. మరి అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు నా చిన్నప్పుడైతే ఇలా పట్టుకునేవాడిని. అది ఇప్పుడు టెన్నిస్ బాల్ అంత అయిపోయింది. సరే, సైజు తగ్గినా పర్లేదు, దాంట్లో క్వాంటిటీ లేదు, క్వాలిటీ లేదు, జీడిపప్పులు కనపడవు, కిస్మిస్ కనపడదు, అసలు నాణ్యతే లేకుండా పోయింది. సో ఇవన్నీ ఎప్పుడు జరిగాయ్యా అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో జరిగాయని చెప్పేసి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ టీడీపీ ఎలిగేషన్ చేస్తూ ఉంది. అందులో నిజం లేకపోలేదని కొంతమంది పెద్దలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ ప్రముఖులు కానీ, ప్రజా సంఘాలకు సంబంధించినట్టు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగానే మరి ఈరోజు తిరుపతి లడ్డు విషయంలో మరి నిజంగానే చేప నూనె కానీ, కొవ్వు పదార్థాలకు సంబంధించినటువంటి కొవ్వు ఆయిల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అలాంటివి ఏమైనా కలిసాయా లేదా అనేది చూస్తే ట్యాంకర్ టెస్ట్ చేస్తే డెఫినెట్లీగా కలిసాయనే మనకి ఆల్రెడీ టెస్టింగ్లో తెలిసిపోయింది. సో మరి ఏంటి నిజంగానే ఈరోజు మరి అంత పవిత్రమైనటువంటి లడ్డూని ఇలా అపవిత్రం చేయడం వెనకాల ఏం దాగి ఉందో ఎవరికి అర్థం కాలేనటువంటి పరిస్థితి. సో దీని మీద మాట్లాడడానికి మనతో పాటు గిరిరావు గారు, హస్తసాముద్రికం నిపుణులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు శరత్ చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరిని పెట్టారంటే అసలు దైవత్వం, పొలిటికల్ ఇష్యూస్. ఎందుకంటే అసలు నిజంగానే అంత పవిత్రమైనటువంటి ఆ పుణ్యక్షేత్రంలో ఇలాంటివి జరుగుతుంటే మరి మనలాంటి హిందువులందరికీ కూడా చాలా ఇబ్బంది కలుగుతుందండి విషయం. బట్ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి టీడీపీ వాళ్ళు, సో మరి నిజంగానే అటువంటి వాటి మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనే వాటి మీద వాళ్ళిద్దరు కూర్చోబెట్టాను ఈరోజు మాట్లాడదాం వాళ్ళతోటి. సార్ నమస్కారం మీ ఇద్దరికి కూడా. సార్ ముందుగా అంటే ముందు కాంట్రవర్షియల్ స్టార్ట్ చేద్దాం, తర్వాత ఆయన సంబంధించి మాట్లాడదాం. ఏంటి సార్ నిజంగానే లడ్డు విషయంలో శరత్ గారు మరి ఇంతటి ప్రాబ్లం వచ్చింది, మరి గత హయాంలో ఉన్నటువంటి వైసీపీ హయాంలోనే జరిగిందని చెప్పేసి అంటున్నారు. అన్ని రకాలుగా కొన్ని ప్రూవ్ చేయబడ్డాయి కూడా. దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉద్యమం ఆయన చేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉద్యమం ఆయన చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ ఏం తేల్చారు ఫైనల్గా? నిజంగానే ఇలాంటి ఇష్యూస్ మీద ఎలా స్పందిస్తారు? ఏంటి మీరు చెప్పేది? రవి గారు, ముందుగా మీకు, యోయో టీవీ ప్రేక్షకులకి, తోటి ప్యానెల్ సభ్యులు గిరిరావు గారికి అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడ ఫస్ట్ మనం కోట్లాది మంది హిందూ ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ అపురూపంగా చూసుకునే ఒక ఇష్యూ ఏదైతే ఉందో తిరుమల ప్రసాదం అనేది. కొంతమంది అక్కడికి డైరెక్ట్గా దర్శనం చేసుకోవడానికి ఒక్కొక్కసారి 24 గంటలు, 36 గంటలు అని మనం టీవీలో చూస్తుంటాం, ఇంత టైం పడుతుంది అని. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు లడ్డు ప్రసాదాన్నే దర్శనంగా భావించి ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి సిట్యుయేషన్స్లో ఇప్పుడు 5 దశాబ్దాల నుంచి ఒక టెండరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానానికి, ఆ టెండరింగ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ తొంగలో తొక్కారు గత పాలకులు. ఎవరైతే 2019 నుంచి 2024 దాకా ఉన్నారో వీళ్ళు తొంగలో తొక్కడానికి కూడా ఒక రీజన్ ఏంటి అని అంటే అన్య మతాన్ని ప్రమోట్ చేయటము, దాంతో పాటుగా హిందువులు దేవుడికి, ప్రజలకి, భక్తులకి మధ్య ఒక దూరాన్ని పెంచడం అనేది వీళ్ళ మెయిన్ ఎజెండాగా కనపడుతుంది. ఇందులో చూస్తే ఇది ఎందుకన్నాను అంటే ఆ స్టేట్మెంట్ 2019లో మీరు చూస్తే తిరుపతిలో 3 చర్చిలు ఉండేవి. ఈరోజు చూస్తే మీరు దగ్గర దగ్గర 27 చర్చిలు వచ్చినాయి తిరుపతి మొత్తంలో. ఈ విధంగా ఎంత అన్యమతాన్ని వీళ్ళు ప్రమోట్ చేశారు అని అనేది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా పాలక మండలి ఎవరైతే ఈఓ ఉన్నారో ధర్మారెడ్డి, ఆయనతో పాటు ఇదివరకు పాత చైర్మన్ ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉన్నారో వైవి సుబ్బారెడ్డి గారు, దాంతో పాటు భూమల కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరూ
అన్యమతస్తులే కదా. ఏ రోజైనా వైవి సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ లేకుండా బయటకు వచ్చిందా? మీరు ఎవరైనా చూసారా? రెండోది, భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె వివాహం ఈ మధ్య కాలంలో జరిగింది. అన్ని ఛానల్స్లో ఏమని వచ్చింది? క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగిందని వచ్చింది. ఇతను ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నారో నాసిరకమైన వస్తువుల్ని తీసుకొని వచ్చి ఆ కాంట్రాక్టుల మొత్తాన్ని మార్చి టెండరింగ్ ప్రక్రియనంతా మార్చి ఇదివరకు 50 సంవత్సరాల నుంచి ఏదైతే నందిని స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఏదైతే ఉందో దాన్ని కాదని చెప్పి టెండర్ ప్రక్రియలో 3 అంశాలను మార్చారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి 250 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి ఒక కంపెనీకి అనే దాన్ని 150 కోట్లకు తీసుకొచ్చారు. రెండోది, మినిమం ఆ 12 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేసే కంపెనీ అయి ఉండాలి అనే దాన్ని 8 టన్నులకు తీసుకొచ్చారు. మూడోది, కంపెనీ ఏదైతే ఉందో అది 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి నెయ్యి ఉత్పత్తి చేసే దాంట్లో కావచ్చు, ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేసే దాంట్లో అని అనేది ఉంటే దాన్ని తీసుకొచ్చి 1 సంవత్సరాన్ని పెట్టేశారు. అదే కాకుండా తిరుపతి ప్రసాదంలో వివిధ రకాల ప్రసాదాలు ఏవైతే జరుగుతాయో అందులో 48 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. 48 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. జీడిపప్పు కావచ్చు, పిస్తా పప్పు కావచ్చు, బాదం పప్పు కావచ్చు, లేక ఇంకా మిగిలిన అన్ని బియ్యం కావచ్చు, అన్ని కలుపుకోండి. మనం వడలు చేయడానికి కానీ అన్నిటికీ వాడే అన్నీ తీసుకుంటే 48 రకాల ఇంగ్రీడియంట్స్ని నాసి రకమైన వాటి కాంట్రాక్టర్లకి ఇచ్చే దాంట్లో కూడా ఈ ధర్మారెడ్డి అనే అతను పాత్ర పోషించాడు. ఈ ధర్మారెడ్డికి అండ్ ఈ వైసీపీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో భూమన కరుణాకర్ రెడ్డికి, వీరికి దేవుడు అంటే కనీసం భక్తి లేదు. దేవుణ్ణి రాయితోటి పోల్చిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అయితే, ఈ ధర్మారెడ్డి కొడుకు చనిపోయిన 11వ రోజే గుడికి వెళ్ళి గుడికి మహిళని అపవిత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఈ ధర్మారెడ్డి. వీళ్ళ గురించి ఇప్పుడు ఈ లడ్డు మీద కాదు సార్, కింద నాకు ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఒకసారి తిరుపతి వెళ్ళాను సార్. మామూలుగా మనం ఏంటంటే ఒక జర్నలిజంలో ఉన్నాం కాబట్టి అన్ని మతాలని మనం ప్రేమించాలి, ఆదరించాలి, అభిమానించాలి. కాబట్టి వెంకటేశ్వరుడి స్వామి నామం, సిలువ బొమ్మ అండ్ ఖురాన్ అది ఉన్నది చిన్నది వెండి దాడి లాగా ఉంటే నేను ఆ కారు మీద పెట్టాను సార్. కారు డాష్ బోర్డ్ మీద పెట్టుకున్నాను. నేను 3 మతాలని, మన సెక్యులర్ దేశం కాబట్టి మీరు సెక్యులర్ దేశంలో ఉన్నారు. మోరోవర్ 4th పిల్లర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో మీరు ఆ వృత్తిలో ఉన్నారు కాబట్టి మీరు అందరినీ ఒకే విధంగా, మీరు అందరి ప్రాబ్లమ్స్ ని ఒకేలాగా చూపించాలి. మీరు పెట్టుకోవడంలో తప్పేం లేదు. పోతుంటే సెక్యూరిటీ ఆపారు సార్. నన్ను ఆపి మొత్తం చెక్ చేశారు, బ్యాగులు కూడా తీసేసి అయిపోయిన తర్వాత దాన్ని టక్మని గుంజేశాడు సార్. దాన్ని నా పర్మిషన్ లేకుండా టక్మని తీసేశాడు దాన్ని. అదేంటి నేను ఎందుకు తీసేశారు మీరు నా పర్మిషన్ లేకుండా అంటే, సిలువ బొమ్మ ఉంది కుదరదు అన్నాడు. నేను ఇంత ఆర్గ్యూ చెయ్యాలా వద్దా నాకు అర్థం కాలే. మరి సిలువ బొమ్మ ఉంది అంటున్నావు, అందులో వెంకటేశ్వర స్వామి నామం కూడా ఉందయ్యా, ఎందుకు తీసేవని నేను అడిగితే, లేదండి సిలువ బొమ్మ అంటే ఒప్పుకొని అసలు సమస్య లేదు, మాకు ఫుల్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ అన్నాడు. సరే నేను కూడా ఇంకా నేను అంటే ఆర్గ్యూ చేయలేక సరే కానివ్వండి, ఇంకా మరి మీ రూల్స్ అలా ఉన్నాయి కానీ మన గవర్నమెంట్ రూల్స్ ఏదైతే ఆర్గ్యూ చేయొచ్చు ఆయనతో. కానీ ఈ రోజు అటువంటి ఆ చిన్న కారులో పెట్టుకున్న బొమ్మకే మీరు అది ఇంత చేస్తే, ఈరోజు అన్ని మతస్థులందరూ కూడా కొండ మీదే ఉన్నారు. ఎంత దారుణం అంటే పైన బైబిల్ చదివినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చినాయి సార్. కొండ మీద చదివిన బైబిల్ చదివిన వీడియోలు ఈరోజు యథేచ్ఛగా సిగరెట్లు, మాంసాహారాలు కూడా విక్రయిస్తున్నారంట పైన. అసలు ఎట్లా ఏందనేది మరి అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఇలాంటి జరగలేదనడానికి ఆస్కారం లేకుండా పోయింది. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, అంత స్ట్రిక్ట్గా ఉండేది ఒకప్పుడు. నేను చెప్పింది ఈ అంశం జరిగింది కూడా 10 ఏళ్ల క్రితం నేను చెప్పేది. గత 5 సంవత్సరాల్లో ఈ ఆచారాలన్నింటినీ మంట గడిపేశారు కంప్లీట్ గా. విచ్చలవిడిగా అన్య మతాన్ని ప్రమోట్ చేయటం కావచ్చు, ఇలాంటివన్నీ చేసి భక్తులకి దేవుణ్ణి దూరం చేసే ప్రక్రియలో భాగంగా నాసి రకమైన పదార్థాలతోటి, ఆ ఇంగ్రీడియంట్స్ తోటి లడ్డూని ఇట్లా తయారు చేయటం కావచ్చు. ఇప్పుడు ఇది రేట్లు విపరీతంగా పెంచడం కావచ్చు. ఒక వీడియోలో చూస్తే ఆయన ఎవరు సుబ్బారెడ్డి గారు కళ్యాణం టికెట్ చేసేసి 5,000 చేసేసి, లడ్డు ఉందా 25 కాదు 50 చేసేసి
ఏంటి సార్ ఒక చిన్న లడ్డుని సైజు తగ్గించి 25 రూపాయలు ఉన్నదాన్ని 50 రూపాయలు చేసి, కళ్యాణం లడ్డుని 100 రూపాయలు ఉన్నదాన్ని దాన్ని కూడా సైజు తగ్గించి, పాత లడ్డు సైజుకి కళ్యాణం లడ్డుని తీసుకొచ్చి దాన్ని 200 చేశారు. ఈ విధంగా ఏంటంటే భక్తులను అందరినీ దూరం చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దానికి శ్రీకారం చుట్టారు. అందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. వీళ్ళు ఎవరైతే ఈ చైర్మన్లు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, వీరు ఏ రోజైనా సరే సతీ సమేతంగా దేవుణ్ణి దర్శించుకున్న రోజులు ఉన్నాయా? లేవు. వీరే కాదు, ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా వారి సతీమణితో ఎప్పుడు వెళ్ళాలి. మీరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఆయన వేసుకున్న సెట్ లో ఆవిడ ప్రసాదం పెడితే టిష్యూ పేపర్ లో పక్కన పెట్టి సందర్భాలు కూడా మనం చూసాం కదా. అవును. అసలు వాళ్ళకి దీని మీద ఈ వెంకటేశ్వర స్వామి కానీ హిందువుల పట్ల కానీ వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు, ఎటువంటి చిత్తశుద్ధి లేదు. అవతర హిందూ సంస్కృతికి ఆ మనోభావాలకి ఒక ప్రాధాన్యత ఇవ్వాలనే మినిమం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మనం చూస్తే, మీరు పొనవోలు సుధాకర్ మాట్లాడిన మాటలు చూస్తే ఒక్కొక్కరికి రక్తం ఉడుకుతుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని రాగితోటి పోలుస్తారా అండి ఎవరైనా? రాగితోటి పోల్చి పంది కొవ్వుని ఏదైతే ఉందో దాన్ని బంగారంతో పోలుస్తారా? అన్నమే తింటున్నాడా ఆయన? అసలు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం బెటర్. మనం నాకు తెలిసి ఆయనకి ఇవ్వాల్సినవి ఏమన్నా ఇవ్వకపోయేసరికి జగన్మోహన్ రెడ్డి మీద పగబట్టేమన్నా కావాలని అట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడో ఏమో తెలియట్లా. అలా ఉంది. పొనవోలు సుధాకర్ రెడ్డి ఇది కావచ్చు, అక్కడ ఉన్న ప్రతి పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళు చేసే ప్రకటనలు మిడిమిడి జ్ఞానంతో చేస్తున్న ప్రకటనలు ఇంకా రెచ్చగొట్టి ఇంకా జనాల మనోభావాలు మొత్తాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా వాళ్ళు ఆపుకోవట్లేదు. ఇప్పటికైనా మాకు తెలీదు, ఏదో జరిగుండొచ్చేమో, పూర్తి విచారణ జరిపించండి, మేము కూడా దేవుడికి భక్తులమై ఉన్నాము అని చెప్పి ఒక్క మాటతోటి అయిపోగొట్టాల్సిన ఇష్యూని పెద్ద పెద్దది చేసేసి ఇక్కడ వచ్చేసరికి నేను గుంపుతోటి కొండ మీదకి వచ్చేస్తాను అది ఇది అని చెప్పి డిక్లరేషన్ ఇయ్యానంటే నేను ఎవరు ఈ రోజు రాను. ఫైనల్ గా డిక్లరేషన్ వచ్చేసరికి నేను మానవతావాదిని, నాకు అందరూ ఒకటే, నేను 4 గోడల మధ్య అయితేనే ఒకటి చదువుకుంటాను, బయటకు వచ్చేసరికి అందరు బయట ఎవరు చదువుతున్నారండి? ఎవ్వరు మన మతాన్ని మనం గౌరవించినట్లే అవతల మతాన్ని కూడా మనం గౌరవించాలి. అందులో ఎటువంటి మొహమాటం ఎటువంటి ఇది లేదనమాట. మన మతాన్ని మనం ఆచరిస్తాం, అవతల మతాన్ని గౌరవించాలి. సో అలాంటి ప్రక్రియలో 4 కోట్ల మధ్య సీక్రెట్ గా ఏం చదువుకోవాల్సిన అవసరం లేదు. బయటకు వచ్చి ప్రశాంతంగా చదువుకోవచ్చు. అందరి ముందే చర్చికి పోండి, ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? మీ మతం మీరు మా దగ్గరకు వచ్చేసరికి ప్రసాదం లేక ఏదన్నా ఇచ్చేస్తే టెంకాయ కొట్టాలన్నా కూడా పూజారి గారు రాయి పైకి లేపాలి. మనం ఉంగి టెంకాయ కొట్టలేము. తీర్థం ఇస్తే వెనక్కి వదులుతారు. తీర్థం ఎవరైనా వెనక్కి వదులుతారండి? నోట్లో వేసుకుంటారా? తీర్థం అనేది తీసుకుని జాగ్రత్తగా తీసుకుంటారు అంతే. నిజంగా ఇలాంటివన్నీ అంటే తీర్థం అన్నా ప్రసాదం అన్నా దేవుడి ఆశీర్వాదంతో సమానం. అలాంటివి వెనక్కి వదిలేయటాలు, పక్కన టిష్యూ పేపర్లో మడిచి పక్కన పెట్టేసుకోవటాలు ఇలాంటివి చేస్తున్నారు. ఇంకా అవతల వాళ్ళ విశ్వాసం నమ్మకాన్ని దెబ్బతీసే ప్రక్రియలోనే వీళ్ళు ఉన్నారు. ఈరోజు ఆడుదాం ఆంధ్ర మినిస్టర్ ఆమె వచ్చేసరికి ఆంధ్రాలో ఎక్కడా కనిపించదు. బయటకు పోయేసి వేరే గుళ్ళో వేరే రాష్ట్రంలో నుంచి ప్రెస్ మీట్ ఇచ్చేసి అసలు ప్రగల్భాలు పలుకుతుంది. ఇక్కడికి రావచ్చు కదా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. తిరుపతి లడ్డు ప్రసాదంలో మీరు ఏమి అలాంటి అవినీతి చేయలేదు అనుకున్నప్పుడు అదే తిరుపతి దేవస్థానానికి వచ్చి చెప్పండి, అక్కడికి వచ్చి మాట్లాడాలి. లేదు తిరుపతిలో కింద నుంచే మాట్లాడండి ప్రెస్ మీట్ పెట్టి. అలాంటివి ఏమీ లేకుండా బయటికి వెళ్ళిపోయి ఏదేదో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు ఇచ్చేసేసి జనాలను ఇంకా రెచ్చగొట్టి ఇది కరెక్ట్ పద్ధతి అయితే కాదండి. రైట్. ఇక గిరిరావు గారు, సరే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని నిజ నిరూపణ చేయాలి కాబట్టి, ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి చేయాలి. దాన్ని ఎవడు తప్పు చేశాడు శిక్ష ఎవరికి వేయాలనే పొజిషన్లో ఉన్నారు కాబట్టి జరిగిన ఇష్యూని మొత్తం బయట పెట్టారు ఆయన. ఏం సార్ నిజంగానే పవిత్రత అనేది మనకు ఒకటి ఉంది, సనాతన ధర్మం అంటూ ఒకటి ఉంది, భక్తి ఆ వైబ్రేషన్ అంటూ ఒకటి ఉంది మనకి. మరి ఇలాంటి వాటికి తూట్లు పడుతున్నటువంటి ఈ సమాజంలో పొడుస్తున్నటువంటి అన్ని మతాలు పెరిగిపోతున్నాయి. ఇందాక ఆయన అన్నారు ఒక మాట, 3 చర్చిలు ఉండేవి, ఈరోజు 29 చర్చిలకి ఎరిగిపోయింది తిరుపతిలో. అది కూడా తిరుపతి దేవస్థానం అనే ఎంతో గొప్పగా ప్రపంచవ్యాప్తంగా పేరు వాయించినటువంటి ఆ ప్లేస్లో ఈరోజు చర్చిలు వెలిచాయి. 29 చర్చిలు అంటే మామూలు విషయం కాదు, 27. పైగా ఇక్కడ ఒకటి ఉంది గురుగారు, మీరు కూడా గమనించాలి. చర్చిలకి
చర్చి ఫాదర్లకి జీతాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. అసలు వాళ్ళని నిజంగా ఏ రకంగా మరి వాళ్ళని పొగడాలా లేకపోతే ఇంకో రకంగానో మనకు తెలియదు కానీ సో ఏంటి సార్ నిజంగానే మరి ఇలాంటి వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. మన హిందూ ధర్మానికి తూట్లు పొడిచే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఇలాంటి మనకు జరుగుతూనే ఉన్నాయి. ఏంటి మరి మీరు ఒక దైవాంశ సంభూతులు పైగా హస్త సాముద్రికంలో మంచి పేరుగాంచినటువంటి నిపుణులు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇది ప్రధానంగా ఏంటంటే వారు అన్న దాంట్లో నేను పూర్తిగా ఏకీభవించేది, మన మతాన్ని మనం ఆచరించుకోవాలి, పక్క మతాన్ని గౌరవించాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు జెరూసలేం ఉంది, అక్కడ తీసుకెళ్ళి ఎవరో వేరే గుడి పెట్టి టెంకాయ కొడతామంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మక్కా ఉంది, మక్కా దానికి ఒక ప్రెమిసెస్ ఉంటుంది దేవాలయానికి. ఆ ప్రెమిసెస్లోకి వెళ్ళి ఏదో అక్కడ వెంకటేశ్వరని పెడతామండి, తప్పే ఉంది, అఖిలాండి కోటి బ్రహ్మాండ నాయకుడు అని అక్కడ పెట్టి మనం అక్కడ పూజలు పునస్కారాలు దండలేయటం చేసామనుకోండి, అది కాంట్రవర్సీ అవుతుంది ఖచ్చితంగా. అదేవిధంగా ఇక్కడ కూడా తిరుమల అనేది ఏంటంటే అది మొత్తం ఆయన ఆస్థానం. ఎగ్జాక్ట్లీ. అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా వేరే మతాన్ని అక్కడ ఏదో బైబిల్ చదివారని దాన్ని మీరు చెప్పారు, అక్కడ ఏదో మసీదు కూడా మెట్టదారులు ఏదో పెట్టారంటే ఇవన్నీ ఏంటంటే అవి ఏంటంటే లేనిపోని స్పర్ధని పెంచుకున్నట్టు అవుతుంది. రెండోది ఏంటంటే ఈ పార్టీలకు అతీతంగా మంచైనా చెడైనా అందరము అన్ని మతాలని గౌరవించాల్సిన వాళ్ళు కాబట్టి ఏదైనా మనకి తప్పు జరిగినప్పుడు అయ్యో ఇలా తప్పు జరిగిందా, దాన్ని వెంటనే రెక్టిఫై చేద్దాం, మేము సహకరిస్తాము అని అందరూ ముందుకు వచ్చి రైట్ మేము మీకు సపోర్ట్ చేస్తాం, అసలు ఏంటి అదేంటి తేల్చండి, అసలు ఎక్కడ వచ్చింది, ఎవడు చేశాడు, అసలు వాడిని బయటికి తీయండి అని సపోర్ట్ చేస్తే ఇప్పుడు అది నేను అనేది ఏంటంటే మీరు ఒక స్టూడియో హెడ్ గా ఉన్నారనుకోండి, మీ కింద ఎవరో సెక్యూరిటీ గార్డో లేకపోతే వాచ్మెనో లేకపోతే కెమెరామెనో ఎవరో మీకు తెలియకుండా చేశారనుకోండి, మీరు తప్పు అన్నప్పుడు వెంటనే మీరు వచ్చేసి ఆయన వెనకేసుకొస్తే అర్థం ఏంటి అంటే మీకు కూడా బాగా ఉందేమో అనేటువంటి వచ్చేసేట్టు ఉంది. కాబట్టి చక్కగా అయ్యో అలా జరిగిందా, వెంటనే దాని కింద వేయండి, సిట్టు వేయండి, మేము సహకరిస్తాం, అందరూ కలిసి చేద్దాం, అందరూ సమిష్టిగా చూసి ఒకళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టు మనం చేయటం ఎందుకు, పాజిటివ్గా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు మామూలు చిన్న చిన్న గేమ్స్ ఆడేటప్పుడే షేక్ హ్యాండ్ ఇచ్చి స్టార్ట్ చేస్తారు, ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా చివరిలో మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తారు. అదేంటంటే ఒక సామరస్యపూర్వకంగా జరగాలనేది, గేమ్ లాగా ఆడాలి తప్పితే పర్సనల్ గ్లెడ్జెస్ పెంచుకోకూడదు. ఇప్పుడు స్వామివారు అన్నప్పుడు అక్కడ ఒక హైందవ మతానికి సంబంధించిన ఒక ప్రశస్తమైన క్షేత్రం, అందులో ఎటువంటి క్యాన్వాసింగ్ లేకుండా ప్రశాంతంగా ఆయన చిరునవ్వు నొదట నుంచుంటే కోట్ల మంది 18 గంటలేంటి 20 గంటలేంటి 22 గంటలైనా వెయిట్ చేసి కూడా అసలు ఆ క్షణం దర్శనం కోసం వచ్చి మళ్ళీ ఇంకోసారి వెళ్దామా అనుకునేట్టు చేస్తున్నారు అనిపిస్తుంది. అటువంటి మనకి ప్రత్యక్ష దైవం. అందులో ఏంటంటే మాకు పౌరాణికంగా చెప్పేదంటే కృతయుగే రంగనాథశ్చ ద్వాపరే రఘునందక త్రేతాయుగే రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలో వెంకట నాయక అన్నారు. అంటే ఒక యుగానికి మొత్తానికి ఒక గాడిని ఆపాదించినప్పుడు కలియుగంలో ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పారు. అటువంటి దగ్గర ఏదన్నా ఇటువంటి జరగటం ఏంటంటే అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని పక్కన పెడితే జరగటం మటుకు చాలా ఘోరం. ఏంటంటే గబుకుని బాధగా ఉంటుంది చెప్పుకోవాలన్నా. ఇప్పుడంటే ఊళ్ళో ఎవరికో ఏదో జరిగింది అన్నదానికి సామాజికంగా నా కూతురికే నా తల్లికి ఏదో జరిగినప్పుడు నేను దాన్ని డిస్కస్ చేయడానికి కూడా నాకు బాధ వేస్తుంది. ఇప్పుడు నా తల్లిని తీసుకెళ్ళి ఎవరైనా చేశారన్నారనుకోండి, మిగతా వాళ్ళు డిస్కస్ చేసినట్టు నేను మీడియా ముందు మా అమ్మ కదా, లోపల ఏముంటుంది, నాకు బాధ ఉంటుంది తప్పితే ఏదో ఎవరినో కొడదామో తిడదామో ఆవేదన వ్యక్తం చేద్దామో పోరాడదాం లోపల నలుగుతుంటుంది మనస్సు. అందుకని ఏంటంటే తప్పు జరిగిపోయింది. రెండవది ఏంటంటే అసలు ప్రతిదానికి ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఈ మెడిసిన్ వేసుకో, లేకపోతే ఈ డిసెక్షన్ చేసుకో, లేకపోతే ఈ ఆపరేషన్ చేసుకో అనేది సెకండరీ. ఫస్ట్ డిసీజ్ ఎందుకు స్టార్ట్ అయింది, దానికి మూల కారణం ఏంటి అని కొంచెం లోపలికి వెళ్తే ఏంటంటే మనకి ఎన్నో గోశాలలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. చాలా చోట్ల అంటే కొంచెం చెప్పడానికి బాధాకరంగా ఉంటుంది కానీ వాటిని సంరక్షించేవాడు లేక, దానికి పోషించేవాడు లేక ఆ గోశాలల్ని
మేము మేము ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తామండి అనేటువంటి స్టేట్మెంట్స్ కూడా అప్పుడప్పుడు వాట్సాప్లో చూసి బాధ కలిగింది. మనకి ఆయనకి తక్కువేం లేదు. ఇప్పుడు మీకు గవర్నమెంట్ లోటు బడ్జెట్ లాగా స్వామివారికి సోమవారం సొమ్ము మనం తినాల్సింది తప్పితే ఆయనకి మనం రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని 100 కోట్లు ఆయాచితంగా హుండీ ఓపెన్ చేస్తే వస్తున్నాయి. కనుక ఆయనకు అంతున్నప్పుడు పూర్వం ఏం చేసేవాళ్ళం, ప్రతి గుడికి మనం ఇవి స్పాన్సర్ చేసేవాళ్ళం, మైక్ సెట్ స్పాన్సర్ చేసేవాళ్ళం. అట్లాగే స్వామివారి సబ్సిడీ కింద గొడుగులు ఇచ్చేవాళ్ళం. అలాగే చక్కగా టీటీడీ దేవస్థానం నుంచి శుభ్రంగా ఎక్కడెక్కడైతే గోశాలలు ఇబ్బందికరంగా ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా తీసుకొచ్చి అక్కడ ప్లేస్ తీసుకుని తిరుమల సంస్థానం కింద శుభ్రంగా అవన్నీ గోవుల్ని సంరక్షించి, ఇంకోటి ఏంటంటే మనకేవో చెప్తున్నారు, ఏదో 1,00,000 రూపాయలు కడితే రోజంతా కూర్చోబెడతారు, 1 కోటి రూపాయలు కడితే ఇట్లా పెడుతున్నారు కదా సేవలు. అలాగే గో సంరక్షణకు కూడా ఏదైనా ఒక సేవ పెట్టేసి ఒక గోవుని ఇంత కాస్ట్ అవుతుంది, దాన్ని దానం చేయకున్న వాళ్ళకి ఇలా మనకి మీరు డొనేషన్ కడితే మీ తరఫున ఒక గోవుని అక్కడ కొని మీకు అక్కడ మీకు ఆ ప్రత్యేక దర్శనం ఇస్తాము, సెలవు కప్పుతాము, లేకపోతే మన కళ్యాణం లడ్డు ఇచ్చినట్టుగా అలా పెడితే మీరు అసలు కష్టపడక్కర్లా, జస్ట్ అనౌన్స్ చేసి కూర్చుంటే మీకు 1,00,000 ఏంటి 2,00,000 గోవులైనా వచ్చేస్తాయి. అంటే ఏంటంటే దానికి రెమెడీ ఏంటి చేయాలి. ఇది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మా అమ్మని నేను జాగ్రత్తగా చూసుకున్నట్టుగా మా పిల్లవాడిని నేను జాగ్రత్తగా చూసుకున్నట్టుగా పక్క వాళ్ళు చూసుకోరు, వాళ్ళకేం అవసరం ఉండదు. కాబట్టి చర్చికైనా అదే రూలు, మసీదుకైనా అదే రూలు, హైందవ దేవాలయానికైనా దాన్ని నమ్మేవాళ్ళు, దాన్ని గౌరవించేవాళ్ళు, దాన్ని పవిత్రంగా చూసుకునే వాళ్ళని పెడితే అది సెట్ అవుతుంది. కనుక ఏంటంటే ఇప్పుడు మీకు ఏవో మద్రసాలకు ఏవో వర్క్ బోర్డులు ఏవో ఉన్నాయి కదా, అలాగే మరి ఏదో మన ఉప ముఖ్యమంత్రి గారు ఏదో ప్రకటన ఇచ్చినట్టున్నారు, వస్తుంది. అలా ఏదైనా పెట్టేసేసి హైందవ దేవాలయానికి సంరక్షణ కమిటీ హైందవులే చూసుకోవాలి, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడానికి సంబంధం లేదు. గౌరవప్రదంగా వాళ్ళకి ప్రతి ధర్మాన్ని గౌరవిస్తూ యాజ్ ఏ సెక్యులర్ గవర్నమెంట్గా ప్రతి ధర్మాన్ని గౌరవిస్తూ హైందవ దేవాలయాన్నిటి మీద హిందువులే అజమాయిషి ఉండాలి, చర్చిలన్నిటి మీద క్రిస్టియన్సే ఉండాలి. ఒక బ్రాహ్మడు వెళ్ళి నేను చర్చిని అజమాయిషి చేస్తాను, లేకపోతే మసీదుని నేను కంట్రోల్ చేస్తానంటే కుదరదు. మసీదులన్నిటి మీద వాళ్ళ మతాన్ని గౌరవించే ఉండాలి, చర్చిలన్నిటికీ వాళ్ళ మతాన్ని గౌరవించే ఉండాలి, హైందువులందరికీ వాళ్ళ మతాన్ని గౌరవించే వాళ్ళని అక్కడ పెడితే దానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తే మనకి ఆటోమేటిక్గా ఏంటంటే సమస్య మూలం అక్కడి నుంచి వచ్చింది. అప్పుడు ఈ టోటల్ సమస్యకి మనం ఎక్కడో లేదు, చక్కగా దానికి ఇప్పుడు మనకి పరకామణికి వస్తున్నారు, సేవకి చక్కగా వస్తున్నారు. అట్లాగే సంకీర్తన 7 రోజులు సప్తాహం చేయడానికి వస్తున్నారు, క్యూలైన సర్దడానికి వస్తున్నారు, వంటశాలలో వంగమాంబ వంటశాలలో వడ్డించడానికి వస్తున్నారు. అలాగే మీరు గోశాల పెడితే ఇంకో కొన్ని వేల మందికి చేసినట్టు, అంటే గోసేవ చేసుకుంటే తరిస్తామని చాలా మంది చెప్తుంటారు, మేము కూడా చాలా వీడియోలో చెప్తుంటాం. చక్కగా స్వామివారి సన్నిధిలో ఉన్నటువంటి గోశాల అఫీషియల్గా మన సంస్థానంలో ఉన్న గోశాలకి సేవ చేసుకోండి అంటే శుభ్రంగా 100 మంది వాలంటీర్స్గా వచ్చేసి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఒక వెటర్నరీ డాక్టర్ని పెట్టుకోండి కొంతమందిని, దానికి టెక్నికల్ టీం ఒకటి పెట్టుకోండి, అర్థమైందా? కొన్ని పోస్టులు ఇచ్చిన వాళ్ళు కూడా అవుతాం. మన గవర్నమెంట్ తరఫున ఏంటంటే మనకి గవర్నమెంట్ వెటర్నరీ సర్జన్స్ కానీ ఇవన్నీ ఉంటారు కదా, వాళ్ళని చక్కగా వాళ్ళని పెట్టుకోండి బోళ్ళంత మందిని. చాలా ఒక రోల్ మోడల్ కింద పూర్వం గోవులు సంపదని పోషించినప్పుడు ఉన్న దేశానికి గౌరవ మర్యాదలు కానీ, అప్పుడున్న ఆరోగ్యాలు కానీ, అప్పుడున్న ఆధ్యాత్మికత కానీ ఇప్పుడు లేకపోవడానికి ఏంటంటే అది కూడా ఒక ప్రధాన కారణం. అందులో ఆయనకి పేరేంటంటే గోవిందుడు, గోవులని సంరక్షించేటివాడు. అందులో ఏంటంటే ఆయన చరిత్ర తీసుకుంటే ఆయన పుట్టలో చేసుకుంటుంటే పైన కామధేను వచ్చేసి చక్కగా క్షీరధార కురిపిస్తుంది. అంటే ఏంటంటే అసలు ఆ వెంకటేశ్వర స్వామి ప్రశస్తంలోనే అది ఉంది. కాబట్టి చక్కగా మనకి ఏ ప్రభుత్వం అనేది సమస్య కాదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం హైందవానికి అనుకూలంగా ఉంది కాబట్టి చక్కగా అక్కడ ఒక గో సంరక్షణ శాలని ఒకటి పెట్టేసి దానికి ఒక స్కీమ్ తయారు చేసి దానికి కనుక మీరు కనుక డొనేషన్లు వసూలు చేస్తే అసలు చక్కగా మనకి ఇటు అన్నప్రసాదానికి పెరుగు వస్తుంది, క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి చక్కగా ఇవి మజ్జిగ వస్తుంది. తర్వాత అక్కడ హోమాలు అవన్నీ చేస్తుంటారు రెగ్యులర్ గా. మేము ఏంటంటే అక్కడ హోమాలు చేసేటప్పుడు ఏంటంటే చక్కగా ఆవు పిడకలతో చక్కగా హోమం చేయొచ్చు. తర్వాత ఆవు పంచితంతో చాలా ఆయుర్వేదిక్ గా ఇప్పుడు దాని మీద పెద్ద
పెద్ద పెద్ద కళ్ళు దానికోసం ప్రత్యేకంగా తయారు చేసి మోటివేట్ బ్రహ్మాండంగా చేస్తున్నాయి. అలాంటివన్నీ చేసుకోవచ్చు. అగరబత్తులు కానీ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఏం చేశారు, అగరబత్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, స్వామివారికి అలంకరించే నిర్మాల్యం తీస్తాం కదా పూలలోంచి, దానిలో ఇంగ్రీడియంట్స్ అనేసి అగరబత్తులు చేస్తున్నారు, అక్కడ అమ్ముతున్నారు. అలాగే మీకు ఎక్కడా కూడా స్వామివారికి ఎవరెవరు అక్కడ అసలు ఆయనకి డబ్బుకి కొరవలేదు. రెండోది ఏంటంటే గోవుల నుంచి వచ్చేది, ఆ గోవుకు మనం పెట్టే గ్రాసం కంటే కూడా 10 రెట్లు ఆదాయం వచ్చేదే. గోవులు సంరక్షించిన ఇది వస్తుంది. అది ఎవరైతే ఆచరించి మనకు కనుక చేస్తే. మీరు ఇందాక మంచి పాయింట్ అన్నారు. అసలు ఆయన అపర కుబేరుడు, ఆ డబ్బులోంచి కొంత తీసి గో సంస్థలకు పెట్టుకోవచ్చు కదా. ఏం తక్కువ వెంకటేశ్వర స్వామి, ఆయనకి ఏం తక్కువ. కానీ నిజంగానే మరి ఎందుకో ఎవరికి జ్ఞానోదయం కలగట్లేదు. మంచి పాయింట్ మీరు చాలా. ఆఖరికి ఒకళాదేవిని కూడా అదేదో చివరికి ఆక్యుపై అయిపోతుంటే గబగలా తీసుకొచ్చి మళ్ళీ రెక్టిఫై చేసి పెట్టారు. ఒకళాదేవి కొండ కొట్టేశారు సార్. నేను ఎప్పుడో ఒక న్యూస్ ఛానల్లో పనిచేశాను, శాటిలైట్ ఛానల్ పడినప్పుడు. ఆ కొండ మీద ఆమె ఆ గుడి బకులాదేవి గుడికి ఎక్కడానికి అసలు ఏమీ లేదు. మేము తాళ్ళు వేసుకుని ఎక్కి పైకి వెళ్ళి షూట్ చేసాం. అప్పటికే అక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసి నాశనం చేసేసారు ఆ కొండ అంత. దాన్ని ఎవరో పాప తీసి దాన్ని ఇప్పుడు అద్భుతంగా గట్టి దాన్ని ఇచ్చేసారు. ఇప్పుడు సందర్శించే చిన్న కొండ అయిపోయింది సార్, చాలా పెద్ద కొండ, అది చిన్న కొండ చేసేసారు దాన్ని. లేకపోతే అది కూడా మొత్తం ఆక్యుపై అయిపోయేది, సర్వనాశనం అయిపోయేది. అది కూడా గుడి దాకా వచ్చేసింది. నిజంగా మంచి పాయింట్ మీరు చెప్పారు. ఖచ్చితంగా ఏంటంటే అటువంటిది ఏదన్నా చాలా ప్లేస్ ఉంది కాబట్టి చక్కగా ఆయన కావాల్సిన పూలకి తోటలు పెంచుకోవచ్చు, ఆయన కావాల్సిన చక్కగా వనమాల ఏంటంటే అని చేసుకోవచ్చు. అలా ఏంటంటే అక్కడికక్కడే క్రియేట్ చేసుకుని మల్టిపుల్ గా మనకి ఎవరి మీద ఎవరికో ఎండోమెంట్కో లేకపోతే ఒక అధికారులకు ఇవ్వడం కంటే నిజంగా వాళ్ళే నిజంగా హిందూ మతం మీద గట్టి పట్టున్నటువంటి వ్యక్తులే ఉండాలి. వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు. ధార్మికంగా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నిజాయితీగా నీతిగా. కానీ ఇక్కడ అన్నప్రసాదాల్లో ప్రాబ్లమ్స్, లడ్డూల్లో ప్రాబ్లం. మరి ఏంటి సార్ నిజంగా ఆ ప్రసాదాన్ని మనం అంత పవిత్రంగా చూస్తాం కదా, మరి మీరు ఎలా భావిస్తున్నారు? ఎందుకు ఇలా జరిగిందని ఏ రకంగా మీరు చెప్పారు? అడ్మినిస్ట్రేటివ్ ట్రబుల్స్ తప్పితే వేరే కాదండి. ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్క అధికారి మారినప్పుడు, ఒక అడ్మినిస్ట్రేషన్ మారినప్పుడు కింద ఉండేటువంటి స్టాఫ్ కూడా దానికి అనుగుణంగా మారుతారు. కరెక్టే. గమనిస్తుంటాం కదా, ఒక ఎస్పీని బట్టి కింద సిఐలు ఎస్ఐలు వాళ్ళందరూ ఏంటంటే ఆయన మూడుకి అనుగుణంగా, ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినప్పుడు రెవెన్యూ వాళ్ళందరూ కూడా ఆయనకు అనుకూలంగా మార్చేస్తారు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా, ప్రతి అడ్మినిస్ట్రేషన్లో కూడా, ప్రతి ఆఫీసులో కూడా. ఇప్పుడు ఈ స్టూడియో ఉంది, ఈ స్టూడియోని ఇంకో వాళ్ళు కొన్నప్పుడు కానీ, వాళ్ళ దగ్గర మీరు కొన్నప్పుడు కానీ, హెడ్ ఎవరు ఉంటారో వాళ్ళ ఐడియాలజీకి అనుగుణంగా లోపల ప్రోగ్రామింగ్ అంతా మారిపోతుంటుంది. కనుక ఏంటంటే ఇది అడ్మినిస్ట్రేటివ్ ట్రబుల్ అయితే తప్పితే అక్కడ యాక్చువల్గా వడ్డించే వాళ్ళందరూ కూడా వాలంటరీగా మనలాగా బయట నుంచి వచ్చిన వాళ్ళే. సో అక్కడ చేయటంలో ఎవరికి ఆర్తి తగ్గలేదు, ఎవరికి లోపం లేదు. హెల్ప్ చేయడంలో కాదు, అంటే ఫుడ్ నాణ్యత అది చూసేది ఎంతో అద్భుతంగా. ఏంటి స్వీట్ పెట్టేవారు, చట్నీలు పెట్టేవారు, మంచి మంచిగా సాంబారు. అడ్మినిస్ట్రేషన్ లోపమే. ఆఫీసర్లు అక్కడ ఇచ్చే ఫ్రీ దర్శనాలు కూడా కోట్ల అధిపతులు కూడా ఫ్రీ దర్శనం భోజనం చేసుకుంటారు సార్. ఫ్రీ భోజనం చేసి ఫోన్ చేసి వెళ్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఎన్ని హోటల్స్ ఉన్నాయి కొండ మీద. మరి ఇలాంటి వాటికన్నిటి విఘాతం కల్పిస్తున్నారు సార్. మరి ఈరోజు లడ్డు దాకా వచ్చింది, అన్నప్రసాదాల్లో వచ్చింది, టికెట్లు కూడా అమ్ముకున్న దౌర్భాగ్యులు మాత్రం అక్కడే చూసాం సార్ మనం. అది కూడా దరిద్రం అంటే అర్థం విషయం ఏంటంటే, ఇప్పుడు మిగతా ఏ కమ్యూనిటీలో కూడా వాళ్ళకి ఎక్కడ టికెట్ ఉండదు. కారణం ఏంటి? ఆ కమ్యూనిటీ వాళ్ళే దాన్ని ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి ఆయనకి రేటు పెట్టాలనే ఆలోచన వాళ్ళకి రాదు. మనకేంటంటే అంటే ఇది అగైనెస్ట్ అంటే టాక్ అవుతుందేమో, కానీ యాక్చువల్గా ఇక్కడ టికెట్లు పెట్టేది అక్కడ ఉండే వీళ్ళు కాదు, పంతులు గారు కాదు, వేరే డిపార్ట్మెంట్ దాన్ని మెయింటైన్ చేయటం వల్ల వాళ్ళు పెడతారు. అట్లాగే బస్సులో టికెట్లు పెంచుతారు, మిగతా వాళ్ళకేమో సబ్సిడీలు ఇస్తారు. మనకు వచ్చేసరికి ఏంటంటే అన్ని పెంచుతారు. ఎందుకంటే వీడు మొదటి నుంచి ఏంటంటే హైందవ భావంలో ఏంటంటే ఎదుటి వాళ్ళందరినీ కలుపుకునేళ్ళు, ఎవరిని ఎదిరించి మాట్లాడబాక, ఫిరోషియస్కి వెళ్ళబాక, అందరిని నీ బిడ్డల్లాగా చూసుకో. ఇవేంటంటే నరాల్లో వీళ్ళకి ఉండటం వల్ల ఏంటంటే, ఇప్పుడు తిరుపతి లైన్లో ఉంది, గబుక్కుని ఇలా పట్టుకుని తోసారనుకున్నాను, స్వామి ఇంతవరకు నాకు దర్శనానికి వెళ్ళిపోతారు. అయితే ఏంటి పట్టుకున్నాం, చొక్కా పట్టుకున్నాడు చాలా తక్కువ ఉంటారు. ఇవేంటంటే ఆ లోపల ఐడియాలజీనే అలా ఉండటం వల్ల ఏంటంటే ఇదంతా వచ్చింది. రెండోది ఏంటంటే ఇది ఎవరో తీసుకొచ్చింది, పక్క నుంచి వచ్చింది కాదు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏంటంటే ఒక వ్యక్తి స్థాపించిన పార్టీనో, ఒక వ్యక్తి స్థాపించిన స్టూడియోనో, ఒక వ్యక్తి స్థాపించిన మతం కాదు. ఇది తరతరాల నుంచి పూర్వం నుంచి బై డిఫాల్ట్గా ఉన్నది కాబట్టి
దీనికి అక్కడ వేరేది ఏమీ లేదు. కానీ నేను కొన్ని చోట్ల చూశాను సార్ తిరుపతి కొండ మీద. అంటే ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఇలాంటి వాటి మీద కొంచెం ఇది చేయాలి. అక్కడ పనిచేసే సిబ్బంది కూడా వచ్చిన భక్తులతోటి చాలా దరిద్రంగా మాట్లాడతారు. నాకు నచ్చదు సార్ అది అట్లా ర్యాష్గా. అంటే నాకు తమిళోళ్ళ ఆ నేచర్ వాళ్ళకి అంటుకుని అలా మాట్లాడతారా, లేకపోతే ఆ అరవ భాషకు సంబంధించి మిక్సింగ్లు అలా మాట్లాడతారో తెలియదు, కానీ చాలా దారుణంగా మాట్లాడతారు. ఆ భక్తులు ఎంతో బాగా బాధపడతారు. గత 5 సంవత్సరాల్లో మీరు అనుకున్నట్లు మీరు ఇప్పుడు చెప్తున్నాయన్నీ కొన్ని జరిగినాయి. ఇక నుంచి డెఫినెట్ గా అన్ని ప్రోటోకాల్స్ అన్ని మారుతున్నాయి. అందులో ఎందుకంటే భక్తి ఎక్కడెక్కడి నుంచి దూరాల నుంచి వచ్చి దురుసు ప్రవర్తన అధికారులు ఇప్పుడు రూములు తీసుకుంటారు సార్, సార్ చాయ్ డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు. ఇస్తాం, మనం ఎందుకు ఇస్తాం? ఫోన్లే కష్టపడ్డాడు కదా, ఫోన్లే మనకు రూమ్ క్లీన్ చేసి పెట్టాడు కదా ఇస్తాం. ఇట్లా రకరకాలుగా నేను చాలా చూశాను సందర్భాలు. ఇట్లాంటి వాటి మీద పెడితే నిజంగా ఆ క్షేత్రాన్ని కాపాడుకోవాలి సార్ మనం. ఎందుకంటే ఆల్రెడీ తమిళులు దాన్ని ఆక్రమించుకుందాం, దాని పెద్ద గొడవలు ఇవన్నీ చూసే మన గతంలో. మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే అదొకటే మనకు అనిపించేది బ్రహ్మాండంగా. కానీ నిజంగానే మరి దీని మీద ఫర్దర్గా యాక్షన్ తీసుకోవాలి. మీరు కూడా మీలాంటి వాళ్ళు అందరూ కూడా ఆ పవిత్రతను ఎక్కడ తగ్గకుండా ప్రజల్లో దాన్ని బాగా మీరు ప్రొజెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మంచి చెప్పారు. సో అదండి, తిరుమల యొక్క పవిత్రతను కాపాడడం కోసం ఇలాంటి వాళ్ళే కదా అందరూ కూడా కష్టపడుతున్నారు. కానీ సార్ ఒక మంచి ఐడియా ఇచ్చారు. నిజంగా అది ఇది కాదు, ఆయన చెప్పారని కాదు, కానీ ఆలోచించాలి. గవర్నమెంట్ కూడా ఆలోచించి ఆ గోశాలను అనేది తిరుమల తిరుపతి క్షేత్రంలోనే పెడితే అది, ఎందుకంటే స్వామివారికి విపరీతమైనటువంటి ఫండింగ్ వస్తుంటుంది, దక్షిణలు వస్తుంటాయి, బోల్డ్ అంత డబ్బు ఉంది స్వామివారి దగ్గర. మరి అవన్నీ వెచ్చించి కొంచెం మంచి గోశాలను ఏర్పాటు చేస్తే అనేక రకాలైన ప్రయోజనాలు ఆ గుడికే చెందుతాయి. కాబట్టి ఒక్కసారి గవర్నమెంట్ దాని గురించి కూడా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వాటర్ స్టూడియో.